అన్నమయ్య జిల్లా రాయచోటిలో జాఫర్ అనే వ్యక్తికి చెందిన 80 సెంట్ల స్థలాన్ని వైసీపీ నాయకులు ఆక్రమించి పొలంలోకి వెళ్లకుండా చేస్తున్నారని వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరి అన్నారు. బాధితుల తరపున కడప ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. జాఫర్ పొలంలోకి వెళ్తే వైసీపీకి చెందిన 6 వ్యక్తులు కత్తులతో దాడి చేసి గాయపరిచారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కడపకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అనుచరులే స్థలాన్ని కబ్జా చేసి దాడి చేశారని దస్తగిరి ఆరోపించారు. కోర్టు ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ విచారణ చేసి స్థలాన్ని ఆన్లైన్ చేయించిన పొలంలోకి వెళ్తే వైసీపీ శ్రేణులు దాడి చేస్తున్నారని బాధితుడు జాఫర్ తెలిపారు. నేను కోర్టులో గెలుచుకుని వచ్చిన 2 సార్లు సార్ ఇంకా సార్ పేపర్లు కూడా ఎంఆర్ఓ సార్ కలెక్టర్ సార్ ఆర్డర్ ఇచ్చినారు సార్. ఎంఆర్ఓ సార్ క్లియరెన్స్ కూడా ఇచ్చినారు సార్. ఆడికి పోతే నాకు కత్తి తీసుకుని కొట్టినారు సార్. మా భార్యకు గుండె మీద కొట్టి చెంప వాసి పెట్టిన కొట్టినారు సార్. మీరే న్యాయం చేయాలి సార్ చంద్రబాబు గారు. మేము బండలు నాటుకుంటా అంటే వాళ్ళు వచ్చి అది మీది కాదు ఆయటైన రోడ్డుకి వచ్చి కత్తి తీసుకుని కొట్టినారు. మా భార్య కొట్టుంటే నేను కాపాడేదానికి పోయినా మా భార్యకు కత్తి తీసుకుని ఇక్కడ కోసేసిన సార్. గుడ్లు పడినా సార్ ఇదంతా ఏళ్ళు ఎరిగిపోయింది సార్. అడిగినా మీ పేపర్లు ఏమైనా తెచ్చుకోపోవాలంటే మేము పేపర్లు తేము అని కొట్టాడారు సార్. వాళ్ళు 6 మంది వచ్చి కొట్టినారు సార్. షహీనా బేగం వాళ్ళ కొడుకు ఇస్మాయిలు అల్లుడు పక్కా వైసీపీ అనుచరులు కేర్ ఆఫ్ అంజద్ బాషా. కాబట్టి గతంలో 2022లో అంజద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషా అను పట్టుకొనే వాళ్ళు రాయచోటిలో ఆన్లైన్ కానీ పాస్బుక్లు కానీ తెచ్చుకోవడం జరిగింది. అంటే ఇది తప్పు అని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు, ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్లో జాయింట్ కలెక్టర్ గారు ఇది తప్పు జరిగింది తప్పుడుగా ఎక్కించారని చెప్పి అదే జాయింట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు వాళ్ళ తీసేసి వీళ్ళది ఆన్లైన్ చేయడం జరిగింది. సర్వే చేసి రిపోర్ట్ ఎండార్స్మెంట్ కూడా ఇచ్చేశాం.